ఈరోజు మనము అల్లాహ్ ఒక్కడే దేవుడు అనే విషయాన్ని మనం ఎరుగుతున్నాము అంటే, అల్లాహే దేవుడు అని మనం నమ్ముతున్నామంటే, దానికి అల్లాహ్ మనకి ఇచ్చినటువంటి కరుణ అంతో కొంత ఎంతైనా ఉంది. గొప్ప ప్రతిఫలమే మనకు ప్రసాదించాడు. ఈ గొప్ప ప్రతిఫలాన్ని మనకు ఈమాన్ ప్రసాదించాడు కాబట్టి మనము తిరిగి రిటర్న్ గిఫ్ట్గా అల్లాహ్కు థ్యాంక్స్, కృతజ్ఞత తెలుపుకోవాలి. అల్లాహ్ అంటే భయపడాలి. ఆ యొక్క యౌముల్ ఖియామ గురించి ఆలోచన అనేది చేయాలి. ఉదయం సాయంత్రము అల్లాహ్ మనకు చూపించిన దారిగాను ఉదయం సాయంత్రము ఆయన యొక్క జికిర్ను అత్యధికంగా స్మరించాలి. ఎంత కష్టకాలం మనకు ఎదురైనా అల్లాహే మనకు తోడుగా ఉన్నాడు అని మనసులో సంకల్పం చేసుకొని సహనం అనేది పాటించాలి. సహనం అనేది లేకపోతే మనము అల్లాహ్ యొక్క కారుణ్య ఛాయకు నోచుకోలేము. ఎంత సహనం అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పినట్టు ఖురాన్లో, వాస్తవానికి మిమ్మల్ని పరీక్షకు గురి చేయడం జరగదని మీరు తలపోస్తున్నారా? మీకంటే మీ యొక్క పూర్వీకులను అనేక పరీక్షలకు, అనేక కష్టాలకు, కడగండ్లకు గురి చేశాము. వాళ్ళందరూ అల్లాహ్ సహాయం ఎప్పుడు వస్తుంది, అల్లాహ్ యొక్క హెల్ప్ ఎప్పుడు వస్తుంది అని అడిగారు. వాళ్ళకు అదిగో అల్లాహ్ సహాయం దగ్గరలో ఉంది అనే విషయం చెప్పబడింది. నియర్, ఖరీబ్, అలా నస్రుల్లాహి బి ఖరీబ్. కాబట్టి అల్లాహ్ సహాయం దగ్గరలో ఉందని చెబుతున్నారు. కాబట్టి మనము వీలైనంత వరకు అల్లాహ్ సహాయం కోసం ఎదురు చూడాలి. ఈ భూమి ఆకాశాల్లో మనకంటూ శక్తి అంటూ ఏమీ లేదు. స్వయంగా మన మనస్సును మనమే అల్లాహ్ ఎదుట నిలుపుకునే దానికి అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి హిక్మ, అజీజ్ అంతా అల్లాహే. కాబట్టి శక్తివంతుడైనటువంటి ఆ అల్లాహ్తోనే మనము సంబంధం అనేది ముడిపెట్టుకోవాలి. యవ్వన విషయంలో అయితేనేమి, వృద్ధాప్యం విషయంలో అయితేనేమి, బాల్యంలో అయితేనేమి మనము అల్లాహ్తో సంబంధం అనేది పెట్టుకోవాలి. ఏ రకంగా సంబంధం పెట్టుకోవాలి అంటే, అల్లాహ్ మనకు ఎంత ఆనందాన్ని కలిగింపజేసినా అల్లాహ్ వైపునకే మరలాలి, లాభాన్ని సమకూర్చినా అల్లాహ్ వైపునకే మరలాలి. కష్టాన్ని, సమస్యలు అధికంగా ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి. వీటన్నిటిలోనూ అల్లాహ్ వైపునకు మనం నిష్కల్మష హృదయంతో అల్లాహ్ వైపునకు మరలాలి. అదే ఒక ముస్లిం యొక్క విధానం. ఆ రకంగా మనం జీవితం అనేటువంటిది, ఈ రకంగా మనం జీవితం అనేటువంటిది గడిపాము అంటే, ప్రళయం రోజున మనకు ఇవ్వవలసిన దానిని న్యాయపరంగా మనకు ఇస్తాడు. ఎందుకంటే న్యాయాధికారులందరిలో కల్లా గొప్ప న్యాయాధిపరుడు ఎవరు అంటే ఒక్క అల్లాహ్ మాత్రమే అనే విషయం చెప్పబడింది. కావున మనము ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, రాత్రి పడుకున్న తర్వాత ఉదయం లేచేంత వరకు మనం చేసేటువంటి ప్రతి పని అల్లాహకు ఇష్టమైనది, అల్లాహకు సంతోషమైనది అయ్యే పని మనం చేయాలి. అల్లాహకు సంతోషం ఏమి కలిగిస్తుంది?
ఖురాన్ తిలావత్ చేయడం, 5 పూట్ల నమాజ్ చేయడం, ఒక అల్లాహ్ని దేవునిగా ఎన్నుకోవడం, ఈ యొక్క బహుదైవారాధనలను పూజించకుండా ఉండటం, సహనం వహించడం, ఎల్లప్పుడూ వుజూలో ఉండటం, గుసులు స్నానం చేయటం, ఓకేనా, ఇవి అల్లాహకు ఇష్టమైనటువంటి పనులు. అల్లాహకు కోపం తెప్పించే పనులు ఏంటి? షిర్కు చేయడం, అల్లాహును మినహా వేరే వాళ్ళను దేవులుగా చేసుకోవటం, లేదా అల్లాహును దేవునిగా కాదని నమ్మటం, అలాగే అజ్జినా వ్యభిచారం, అలాగే రిబా వడ్డీ డబ్బులు, అలాగే మాంసం, మనం తీసుకునేటువంటి ఫుడ్ విషయంలో హరాం సొమ్ము ఎంత మాత్రం ఉండకూడదు. పరిశుద్ధమైనటువంటి హలాల్ రిస్క్ మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ యొక్క హరాం సొమ్ముకు ఎంత దూరంగా ఉంటే మనము అంత దగ్గరగా అల్లాహ్కు అవుతాము. హరాం సొమ్ముకు ఎప్పుడైతే మనము నోచుకున్నామో అప్పుడు మనము అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురి అవుతాము. అందుకే చెప్పబడింది ఏమని, నబులూకుం బిశ్శర్రి వల్ ఖైరి ఫిత్న, మేము మిమ్మల్ని మంచి పరిస్థితులకు చెడ్డు పరిస్థితులకు గురి చేసి పరీక్షిస్తున్నాము. ఒకప్పుడు డబ్బు లేకపోవడం వల్ల మనము నిస్సహాయ స్థితిలో ఉండటం, డబ్బు వచ్చిన తర్వాత విర్రవీగుతూ ఉండటం ఎంత మాత్రం భావ్యం కాదు. డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, మన కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అది అల్లాహ్తోనే సంబంధం అనేది ముడిపెట్టుకోవాలి. మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూసేదానికి కళ్ళను ప్రసాదించిండు, వినేదానికి చెవులు ప్రసాదించిండు, నడిచేదానికి కాళ్ళు, పనులు చేసుకునేదానికి చేతులు, ఆలోచింపజేసేదానికి మెదడు కూడా ఇచ్చాడు. కావున వీలైనంత వరకు అల్లాహ్ కృతజ్ఞత తెలుపుకుంటూ మన యొక్క కర్మలు రేపు ప్రళయం రోజున హిసాబులోకి తీసుకోబడతాయి కాబట్టి మంచి కర్మలు సత్కార్యాలు మాత్రమే చేసేటువంటి సత్కార్యాలు మనం చేసుకొని అల్లాహ్ ఎదుట ప్రళయం రోజున అల్లాహ్ ఎదుట హాజరు కావాలి. తన దాసుల గురించి పూర్తిగా తెలిసినటువంటి వాడు ఒక్క అల్లాహ్ మాత్రమే. అది చాలామంది మానవులకు అర్థం కాదు. వలాకిన్ అక్సరన్నాసి లా యఅలమూన్ అనే విషయం చెప్పబడింది. చాలామంది మానవులకు ఈ యొక్క అల్లాహ్ ఇబాదత్ విషయంలో, జీవితం గడిపే విషయంలో అర్థం కాదు. మానవులకు ఎలా ఉపదేశించాడు అల్లాహ్, అదేవిధంగానే వలాకిన్ అక్సరన్నాసి లా యష్కురూన్, అయష్కుర్ అషుక్ర్, థ్యాంక్స్ చెప్పే దాంట్లో అల్లాహ్కు చాలామంది మానవులు ఎరుగరు అనే విషయం చెప్పబడింది. కావున మనం ఎల్లప్పుడూ అల్లాహకు కృతజ్ఞత తెలుపుకుంటూ అల్లాహకు భయపడుతూ జీవితం అనేటువంటిది గడపాలి. అదే సోదరులారా విషయం. ఆఖిరు దావాహుం అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.